మనం నిజాంపట్నం బీచ్ దగ్గరికి అదే హార్బర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ కల్వరి ప్రేమ ప్రార్థనా మందిరం అనేది మనకి ఎదురవుతుందన్నమాట. దీని దగ్గర నుంచి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, అంటే ఎంట్రన్స్లో మనకి తగిలిద్ది. నెక్స్ట్ కొంచెం అంటే ఒక 100 మీటర్స్, కిలోమీటర్స్ కాదు, 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఇండియన్ ఆయిల్ బంక్, ఇదిగోండి ఇక్కడ చూసారు ఇండియన్ ఆయిల్ బంక్ కనిపించింది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే హార్బర్ అని కనబడుతుందా మనకి 1 కిలోమీటర్, అంటే ఇక్కడ బయట నుంచి హార్బర్కి 1 కిలోమీటర్ అనమాట. ఇక్కడ ఏంటంటే అండి, హార్బర్ దగ్గర ఎండి చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ అన్నీ సీ ఫుడ్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న జనాలు ఏం చేస్తారు, ఇక్కడ నివసించే ప్రజలు ఏం చేస్తారంటే వాటిని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పాట పాడుకుని వాటిని వీళ్ళు ఎండబెట్టుకుని వాళ్ళు అమ్ముతారనమాట, బయట వాళ్ళకి అమ్ముతారు. సో అదేవిధంగా పచ్చి కూడా ఉంటాయండి, పచ్చి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ జరిగిద్ది. పచ్చి వాటిని కొన్నిటిని ఏం చేస్తారంటే ఎండబెట్టి చేస్తారు, పచ్చి వాటిని లేదంటే కనుక మార్కెట్కి వేసేసుకుంటారు. ఇప్పుడు ఈ చూస్తున్నారండి, ఈ భవనం ఏంటంటే హార్బర్లోకి ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా, అంటే గత వారం రోజుల నుంచి వచ్చిన వరదలు అటువంటి తర్వాత ఈ వారంలో ప్రస్తుతం బోట్లు అయితే ప్రస్తుతం ఇలా ఉన్నాయండి. అయితే ఎవరు కూడా వీళ్ళైతే ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదు, వెళ్తున్నారు అదే బీచ్లోకి వెళ్తున్నారు, చేపలు పట్టుకుంటున్నారు, చక్కగా వేటాడుతున్నారు, అంతా బాగానే ఉంది. ప్రస్తుతానికైతే కనుక వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది లేదు, అందరూ బాగానే ఉంది. సో నేనైతే ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే అండి, అన్ని వీడియోలు చూసాం కానీ నిజామపట్నం గురించి ఎవ్వరు కూడా పెట్టలేదన్నమాట. పెట్టుండొచ్చు, బట్ నేనైతే చూడలేదు. నాకు నచ్చింది, నేనైతే తీస్తున్నాను. మీరు చూస్తున్నారు కదండి, అదిగోండి అక్కడ మనకి పెద్ద పెద్ద డాబాల్లాగా ఉన్నాయి కదా, రేకుల షెడ్లు. అవేంటంటే ఇప్పుడు ఈ బోట్లలో నుంచి వచ్చే చేపలను తీసుకొచ్చి అక్కడ వేస్తారనమాట. ఇప్పుడు మనం ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బీచ్లోకి ఎంటర్ అవుతున్నాను అనమాట. ఇది ఎంట్రన్స్ రూట్ అనమాట. ఇటు వెళ్ళాలి, ఇటు స్ట్రైట్గా వెళ్తే బీచ్కి వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడు నేను బీచ్లోకి ఎంటర్ అవుతున్నాను అనమాట. చూడండి, ఇదే రూటు. చూసారు ఎలా ఉందా? నిజానికి అది చాలా ప్రశాంతంగా నిర్మానుషంగా ఉంది. కానీ ఇటు నుంచి వచ్చాను, మీరు నమ్ముతారో లేదో కానీ ఫ్రెండ్స్, ఇటు నుంచి వచ్చాను. అక్కడ కానీ ఒంటరిగా చెట్లలోకి వెళ్ళబాకండి, ఎందుకంటే అదే పీతలు కానీ లోపలికి వచ్చేటప్పుడు సముద్రంకి సంబంధించిన జంతువులని దీంట్లోనే ఉన్నాయి. నేను చూశాను, నేనైతే ఆశ్చర్యపోయాను. అదే అంటే చాలా భయం వేసింది. పీతలు అయితే ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నమాట. వీళ్ళు ఏమంటున్నారంటే అయ్యా రాతి పీతలో ఏదో అంటున్నారు వీళ్ళు, మన వాళ్ళకి తెలియదు కదా. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఐస్ అనమాట. ఇప్పుడు బోట్లో ఐస్ వేసుకెళ్తారు అనమాట. ఐస్ ఎందుకంటే చేప అనేది నిల్వ ఉండటానికి. ఇప్పుడు ఇందా నేను దూరం నుంచి తీశాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి దగ్గర నుంచి తీశాను అనమాట. అంటే లోపలికి వచ్చి ఇక్కడ నేను చెప్పాను కదా, వాళ్ళు బోట్లలో చేపలు వేసుకొచ్చేసి ఇక్కడ వేలం పాట పాడతారని. ఇప్పుడు నేను మీకు చూపిస్తారండి. ఈ ఇండియన్ ఆయిల్ బంక్ ఏమో లోపలిదనమాట, అంటే ఇది హార్బర్లో ఇండియన్ ఆయిల్ బంకు. ఇక్కడ నుంచి ఇది వరుసనే బోట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. నేను అటు దగ్గరికి వెళ్తున్నాను, మీకు దూరంగా అర్థం కావట్లేదు. ఈ బోట్లలో తీసుకొచ్చిన చేపలని ఇదిగో ఈ విధంగా ఎండేస్తారనమాట. వీటిని సౌడాలు అంటారు. అంటే ఆ చేపలని నీట్గా ఉప్పు నీటిలో జాడించిన తర్వాత ఈ విధంగా ఎండేస్తారు. మనం హార్బర్లోకి వెళ్ళి చూద్దామండి ఫ్రెండ్స్. ఫైనల్గా నేను బీచ్ వచ్చిన తర్వాత రిపేర్ చేస్తున్నట్టున్నారు. దానికి చిన్న వర్క్ ఉంటే వాళ్ళే సొంతగానే రిపేర్ చేసుకుంటారు అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ చేసుకుంటారు. ఇప్పుడు దాదాపు నేను ఉండి చూపిస్తున్నదంతా కనుక అంటే నిజాంపట్నానికి సంబంధించిన బీచ్ అని చాలామంది అన్నారు కదా, ఇదేనండి. ఇంతకు మించి ఇంకేం లేదు. వరద ఈ విధంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇదే నిజాంపట్నం యొక్క మునిగిపోయి హార్బర్ వస్తాయి అనమాట. ఇందాక నేను చెప్పాను కదా వేలం పాటేస్తారన్నారు నన్ను, అక్కడ దాకా 100% వచ్చేస్తాయి అనమాట నీళ్ళు. మనోళ్ళు మామూలుగా రావట్లేదు. ఇప్పుడు వీళ్ళు హెచ్చరించేసి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని ఇక్కడ ఉండబాకండి, మీరు కొంచెం సురక్షిత ప్రాంతాల దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పి హెచ్చరిస్తారనమాట. సో అదేవిధంగా నేనేమనుకున్నానంటే ఈ బీచ్లో ఎవరు ఉండరు అనుకున్నా. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఇక్కడ రావడం, నేను ఎప్పుడు రాలేదు. ఎందుకంటే కానీ చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. నేను చూడటం అయితే ఫస్ట్ టైం. గబాల దగ్గరగానే ఉన్నా జరగడం ఇలాంటి జరుగుతుంది అనేసి చెప్పి ఎవరు బోట్ మంచి స్పీడ్లో చేయలేదు అనమాట. ఇప్పుడు నేను లోపలికి రావడానికి కూడా చాలా భయం వేసింది, నాకే భయం వేసింది. ఎందుకంటే అటు ఇటు చూస్తుంటే ఈ వింత జంతువులు కనబడుతున్నాయి. అవి ఎండ్రకాయలో తెలియదు, మంటరగబ్లో తెలియదు, ఏమన్నా కానీ నాకు అసలు కనిపించిన తర్వాత ఏంటంటే బోట్లు రిపేర్ చేసుకుంటున్నారు అనమాట వీళ్ళు. సో ఓవరాల్ గా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిన్న పడవలు ఇదే అనమాట బీచ్. చిన్న మనోడు మంచి స్పీడ్ లో వస్తున్నాడు చూడండి, అదిగోండి వస్తుంది చూసారా ఓ పడవ.
ఆల్రెడీ అంటే అది నైట్ వేటకెళ్ళి అసలు అటు వెళ్ళనివ్వరు, కానీ నేను సాహసం చేస్తున్నాను, బైక్ వేసుకుని వెళ్దామని బయలుదేరుతున్నాను. ఊరిని అటు వెళ్ళి అసలు ఎలా ఉందో ఏంటన్నది నేను వీడియో తీసుకుని వస్తాను. అంటే అసలు ఇదిగో ఇప్పుడు నేను చూపించే వైపు అయితే అసలు వెళ్ళనివ్వరంట, చూస్తున్నారు కానీ సాహసం చెయ్యరా డెంబక అన్నట్టు చేస్తా. సపోర్ట్ చేస్తే నేను ఇంకో వీడియో అమ్మో ఈ రాళ్ళు చూడండి ఎంత ఉన్నాయి. అది మోటివేషన్ లాగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి, జస్ట్ మీరు ఒక లైక్ అంతే, ఏం చేయదు. ఇది రాత్రి ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది బీచ్ అన్నమాట. నిజాంపట్నం బీచ్ అంటే ఇదే. ఇక ఇంతకు మించి లోపలికి అసలు దిగనెవరో వెళ్ళనెవరో. ఇక్కడికి ఎవరైనా వస్తారో లేదో కూడా డౌట్ నాకైతే. అలలు అయితే బాగానే వస్తున్నాయి. ఓవరాల్గా నేను ఇక్కడ దాకా వచ్చేసాను. ఇప్పుడు చూసేదంతా కూడా ఫ్రెండ్స్ బీచ్ అనమాట. అదిగోండి దాదాపు ఆ చివరి వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ చివరి వరకు వెళ్ళొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంట్రన్స్ వచ్చేసేపటికి ఇటు సైడ్ అనమాట. ఇటు అదిగోండి అక్కడ కనపడుతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, నిజాంపట్నం బీచ్ దాదాపు నాకు తెలిసినంత వరకు కూడా నేను చూసింది నా కళతో మీకు చూపిస్తున్నాను. అంతేకాకుండా వీడియో మొత్తం ఎవరు కూడా స్కిప్ చేయబాకండి, చూడండి. ఇదిగోండి ఇదే బీచ్. ఓకే, ఇటు సైడ్ చూసారా, ఇప్పుడు మనం బీచ్ దగ్గర ఉన్నాము ఎగ్జాక్ట్గా. అదిగోండి మొత్తం అదనమాట. ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయబాకండి, చూడండి. ఇక్కడి నుంచి పోతే ఇప్పుడు మీకు ఉన్నాయి కదా బోట్లన్నీ, ఈ పడవలు ఇవన్నీ ఎందుకు ఆపుకున్నారంటే గత 2 రోజులు వచ్చిన వరదలకి వీటికి కొంచెం చిన్న రిపేర్ ఉంటే అవి చేసుకోవటం అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఒడ్డును పెట్టేసుకుని వీళ్ళంటే నైట్ టైము వేటకు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఆ చివరిని చూడండి ఒక పడవ, ఇదిగో పెద్ద పడవ ఎలా ముందు నిజాంపట్నం హార్బర్, దాన్ని ఆ పడవను పక్క జరిపి ఈ బోట్ని లోపల పెడతారనమాట. సేమ్ అన్నీ ఇంతే, అన్నీ అంటే ఈ యొక్క హార్బర్కి ఇది ఒక్కటే అనమాట. ఇక పడవలు నిల్చునే ప్రదేశం అనమాట. ఇప్పుడు దీనిలో పడవ వస్తుంది చూసారండి, లోపల పెట్టేసుకుని దానిలో చేపలు ఉంటాయి అనమాట. ఈ చేపలన్నీ అక్కడ వుడ్నే వేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీకు ఎండి చేపలు ఎలా చేపలన్నింటినీ వేలం పట్టేస్తారు. మీకు అది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్, దయచేసి ఎవరు స్కిప్ చేయబాకండి. భలే ఇంట్రెస్ట్గా ఉంది వీడియో మాత్రం. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైము. అంటే కొంతమంది వెళ్ళే ఉంటారండి, కానీ వెళ్ళిన వాళ్ళ గురించి అయితే కాదు, తెలియని వాళ్ళ గురించి నేను చెబుతున్నాను. ఇటు నుంచి ఇటు పరిసవారిపాలెం బీచ్ దగ్గర కూడా వెళ్ళొచ్చు అంటండి. అంటే మీకు తెలియదు పరిసవారిపాలెం బీచ్ అంటే, మాకు కొంచెం ఐడియా ఉంది. నేను ఇదే ఎందుకు తీస్తున్నానంటే, నేను ఎందాడి నుంచి ఇక్కడే నుంచున్నాను కాబట్టి కొంచెం ఇదే జూమ్ చేసి మరీ మీకు చూపిస్తున్నాను. నాకు నచ్చింది, సో మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది ఒక పెద్ద పీత అనమాట. మళ్ళీ లోపల ఇంకా ఎలా ఉంటాయి, మీరు ఇటు నుంచి వెళ్ళి లోపలికి వెళ్దాం చూసాను. వాము అడుగు పెట్టి పెట్టకుండా నాకైతే గుండెలు జల్లు. చూసరికి పారిపోయి అమ్మో చూడండి అంత పెద్దగా ఉందో దేవుడా. ఏసయ్యా ఫ్రెండ్స్ చూడండి, ఓయమ్మరే అమ్మ నేను సో ఇక్కడ మనం రాంగ్ ప్లేస్లోకి వచ్చినట్టున్నాము. వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. చూస్తుంటే భయంగా ఉంది ఫ్రెండ్స్. పార్ట్ 2 వీడియో ఉంది, నిజాంపట్నం వీడియో. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే దానిలో ఎన్ని రకాల చేపలు అనేవి దిగుతాయి, ఏ చేపలు అనేవి వస్తాయి అన్న మొత్తం దానిలో తీసాను.